సింగరేణి భరోసా యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ గాని 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గాని ఇక్కడ రాజకీయాలు చేస్తారు. సింగరేణిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేశారు. ఇక్కడ పార్టీ ప్రయోజనాల కోసం సింగరేణి సమస్యలను లేవనెత్తే ప్రయత్నం చేశారు. సింగరేణిని ఓటు బ్యాంకుగా చూశారు తప్ప సింగరేణి భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి. నేను ఈరోజు కేసీఆర్ అడుగుతా ఉన్నాను, 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి వేలం పాటలో పాల్గొనలేదు కదా, సాధించింది ఏంటో చెప్పాలి. సింగరేణి ప్రాంతానికి చేసిన మేలేంటో చెప్పాలి. కొన్ని జనకోకు బ్లాకులు ఇస్తే కేంద్ర ప్రభుత్వము క్యాప్టివ్ మైన్ కింద బ్లాకులు ఇస్తే హోల్ బ్లాక్స్ నరేంద్ర మోడీ గారు తెలంగాణ ఏపీ జనుకోకి ఇస్తే దాన్ని అమ్ముకున్నాడు. వేల కోట్ల రూపాయలకు అమ్ముకున్నాడు కేసీఆర్. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ గాని 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గాని ఇక్కడ రాజకీయాలు చేస్తారు. సింగరేణిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేశారు. ఇక్కడ పార్టీ ప్రయోజనాల కోసం సింగరేణి సమస్యలను లేవనెత్తే ప్రయత్నం చేశారు. సింగరేణిని ఓటు బ్యాంకుగా చూశారు తప్ప సింగరేణి భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి. నేను ఈరోజు కేసీఆర్ అడుగుతా ఉన్నాను, 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి వేలం పాటలో పాల్గొనలేదు కదా, సాధించింది ఏంటో చెప్పాలి. సింగరేణి ప్రాంతానికి చేసిన మేలేంటో చెప్పాలి. కొన్ని జనకోకు బ్లాకులు ఇస్తే కేంద్ర ప్రభుత్వము క్యాప్టివ్ మైన్ కింద బ్లాకులు ఇస్తే హోల్ బ్లాక్స్ నరేంద్ర మోడీ గారు తెలంగాణ ఏపీ జనుకోకి ఇస్తే దాన్ని అమ్ముకున్నాడు. వేల కోట్ల రూపాయలకు అమ్ముకున్నాడు కేసీఆర్. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ గాని 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గాని ఇక్కడ రాజకీయాలు చేస్తారు. సింగరేణిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేశారు. ఇక్కడ పార్టీ ప్రయోజనాల కోసం సింగరేణి సమస్యలను లేవనెత్తే ప్రయత్నం చేశారు. సింగరేణిని ఓటు బ్యాంకుగా చూశారు తప్ప సింగరేణి భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి. నేను ఈరోజు కేసీఆర్ అడుగుతా ఉన్నాను, 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి వేలం పాటలో పాల్గొనలేదు కదా, సాధించింది ఏంటో చెప్పాలి. సింగరేణి ప్రాంతానికి చేసిన మేలేంటో చెప్పాలి. కొన్ని జనకోకు బ్లాకులు ఇస్తే కేంద్ర ప్రభుత్వము క్యాప్టివ్ మైన్ కింద బ్లాకులు ఇస్తే హోల్ బ్లాక్స్ నరేంద్ర మోడీ గారు తెలంగాణ ఏపీ జనుకోకి ఇస్తే దాన్ని అమ్ముకున్నాడు. వేల కోట్ల రూపాయలకు అమ్ముకున్నాడు కేసీఆర్.